కార్మికులందరూ కూడా కలిసి మేనేజ్మెంట్ దగ్గర ఇది ఒక ఒత్తిడి మీద పెట్టాం. మీరందరూ కూడా అక్కడ చూశారు. ఎందుకు ఈ ఒత్తిడి పెడుతున్నామంటే కాంట్రాక్టర్స్ కూడా ఈరోజు చాలా డ్రామాలు చేస్తున్నారు. నిజంగానే ఒక కాంట్రాక్టర్ వాడి దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే బిల్లులు రాకపోతే మనం కూడా సరే 1 month ఆగుతామని చెప్పి ఈరోజు చేస్తాం. ఈరోజు పరిస్థితి కాదు. కాంట్రాక్టర్స్ అందరూ కూడా కొంతమంది కావాలని చెప్పేసి జీతాలు ఇవ్వకుండా ఆపేసి నాకు బిల్లు వస్తే ఇస్తానులే లేకపోతే నాకు ఎందుకు అన్నట్టు ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఒక ఏజెన్సీ దగ్గర పనిచేస్తాం. మన ఏజెన్సీ దగ్గర పనిచేసినప్పుడు మనల్ని ఆడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఏజెన్సీ. ఎందుకంటే ఆయన దగ్గర మనం 15 సంవత్సరాల నుంచి మనం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు జూన్ మంత్ అయితే స్కూల్కి వెళ్ళాలి, కొనాలి, డ్రెస్సులు కొనాలి, స్కూల్ ఫీజులు కట్టాలి. వాతావరణం ఉందా లేదా? ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కనీసం హ్యూమనిటేరియన్ గ్రౌండ్ లేకుండా, హ్యూమన్ బీయింగ్ లేకుండా కనీసం అరే వీళ్ళంతా మా వాళ్ళు కదా, మా దగ్గర పనిచేస్తున్నారు కదా, నేను చేయకపోతే ఎవరు చేస్తారని చెప్పేసి ఆ ర్యాంగా ముందుకు రావాలి. కానీ ఈరోజు అది చేయట్లేదు. నెంబర్ 2, విఎస్పీ మేనేజ్మెంట్ ఈరోజు ఎలా తయారైపోయారంటే ఒక నోట్ షీట్ మూవ్ చేసి విఎస్పీ ద్వారా పేమెంట్ ఇప్పించాలంటే వీళ్ళకి డిసైడ్ అయిపోతున్నారు. ఏమని? విఎస్పీ దగ్గర డబ్బులు లేవు, నేను ఇక్కడి నుంచి ఫైల్ పంపించినా నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. అది కాదు విషయం. వీళ్ళు నోట్ షీట్ మూవ్ చేస్తే 2 నోట్ షీట్గా టెర్మినేట్ అయిపోతుంది. ఫస్ట్ నోట్ షీట్కి వార్నింగ్ లెటర్తో పాటు నోట్ షీట్ వెళ్ళిపోతుంది. సెకండ్ నోట్ షీట్ టెర్మినేషన్ లెటర్తో వెళ్ళాలా. పెనాల్టీ ఎంపోజ్ చేయాలి. ఒక కాంట్రాక్ట్ జీతాలు ఇవ్వకపోతే 20వ తారీఖు ఇస్తే 10% వరకు కూడా పెనాల్టీ ఇంపోజ్ చేయాలి. ఇవన్నీ జరగకుండా ఉండడానికి మేనేజ్మెంట్ కూడా ఇక్కడ నుంచి నోట్ షీట్ అన్నది మూవ్ చేయట్లేదు. మనమేమి కాంట్రాక్ట్ని టెర్మినేట్ చేయమని అడగట్లా, మనమేమి కాంట్రాక్ట్ తీసేయమని అడగట్లేదు. మాకు కావాల్సిన జీతాలు మాకు టైంలో ఇవ్వండి అని చెప్పేసి మనం అడుగుతాం. మనం ఎవరిమైనా యాక్షన్ తీసుకుంటే మనకేంటి లాభం? మనకైనా వస్తుందా? లేదు. మనకు కావాల్సింది ఏంటి? నా జీతాలు నాకు కావాలి అన్న ఉద్దేశంలోనే మనం అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మేనేజ్మెంట్కి మనం చెప్పింది ఏంటంటే రేపు ఎల్లుండి 2 రోజుల్లో మొత్తం వర్కరందరికీ కూడా జీతాలు పడకపోతే అది ఎలాగా పడుతుంది ఏంటన్నది మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకోవాలి. ఆడలి కాలు పట్టుకుంటాడా, చేయి పట్టుకుంటా, లేకపోతే మాట్లాడతాడా, ఏం చేస్తాడా, కాంట్రాక్ట్ని పిలిపించి మాట్లాడతాడా, ఏం చేస్తాడో వాళ్ళు చూసుకుంటారు. మన వరకు అయితే 2 రోజుల్లో మాత్రం జీతాలు రాకపోతే వేయకపోతే ఖచ్చితంగా 3వ రోజు యూనియన్ సెక్రటరియట్తో మాట్లాడి మొత్తం వర్కర్ ఎస్టీఎంలో ఉన్న వర్కర్ అందరినీ కూడా ఈడీవర్స్ బిల్డింగ్లో తీసుకెళ్లి ఈడీవర్స్ బిల్డింగ్ ముందు కూర్చోబెట్టేసి జీతాలు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతారు, లేకపోతే ఇక్కడి నుంచి కదలరు, 24 గంటలు ఇక్కడ కూర్చొని పోతారని చెప్పేసి కార్యక్రమాలు కూడా మనం ఖచ్చితంగా అక్కడ తీసుకుంటే అవసరమైతే ఈడీవర్స్ బిల్డింగ్ కూడా ముట్టడించిన కార్యక్రమాలు చేస్తాం. ఎందుకనంటే మనం కూడా అనుకున్నాం ఏదో ఒక సైడ్ జీతాలు రాలేదు, 2 సైడ్ జీతాలు రాలేదు అని. కానీ ఈరోజు చూస్తే మీ దగ్గర 8 సైడ్ల జీతాలు రాలేదు. అంటే డిపార్ట్మెంట్లో ఉన్నదే ఒక 12 కాంట్రాక్టర్, దాంట్లో 8 కాంట్రాక్టర్ దగ్గర జీతాలు రాకపోతే ఏంటి ధైర్యం వాళ్ళకి? అంటే ఏంటి అర్థం? నన్ను ఎవరు ఏం చేయలేరు, మనం వాళ్ళు ఏమి చేయడానికి మనం సిద్ధపడలేదు, కానీ మనకు రావాల్సిన జీతాల గురించి మనం మాట్లాడాలి. కాబట్టి ఈరోజు రేపు 2 రోజులు ఓపిక పడండి. మేము కూడా ఇప్పుడు కూర్చొని మొత్తం మీ కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా అన్ని కూడా రాసుకోవడం, మీ కాంట్రాక్ట్ అందరూ కూడా మనకు తెలుసు. ఇప్పుడే కూర్చొని దాంట్లో వాళ్ళందరినీ కూడా ఫోన్ చేస్తాం, మాట్లాడతాం. మీ జీతాలు ఇవ్వకపోతే మీ వర్కర్ని తీసుకొని తీరి పడి కూర్చోబెట్టేస్తామని చెప్పేసి ఇద్దరు కూడా చేస్తాం. చెప్పేసి ఒక 2-3 రోజులు మీ జీతాలన్నీ కూడా వచ్చినట్టు ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం అన్ని కూడా చేసి మీ అందరూ కూడా జీతాలు వచ్చినట్టు మన యూనియన్ గా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. దాంట్లో మనం ఖచ్చితంగా Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.